అమెరికా, ఇజ్రాయెల్, ఇరాన్ దేశాల యుద్ధం తీవ్ర రూపం దాల్చి పరస్పరం భీకర దాడులకు దారితీసింది. అమెరికా, ఇజ్రాయెల్ దేశాలు ఒకవైపు భీకరంగా పోరాటం చేస్తూ ఉంటే సింహం సింగిల్గా వస్తుంది అన్నట్టుగా ఇరాన్ ఒక్కటే అమెరికా, ఇజ్రాయెల్ దేశాలకు కొరకరాని కొయ్యలాగా మారిపోయింది. ఆ దేశాలతో ప్రత్యక్షంగా పోరాటం చేస్తూనే అమెరికాకు సహాయ సహకారాలు అందిస్తున్న దేశాలైన గల్ఫ్ దేశాలపై విరుచుకుపడి బెంబేలెత్తించింది. అంతేకాకుండా ముఖ్యంగా హెర్మోస్ జలసంధిని నిర్బంధించి ఆ జలసంధి గుండా వెళ్ళవలసిన చమురు వగేరా రవాణా నౌకలను ఆపేసి ప్రపంచ దేశాలను ఒత్తిడిలోకి నెట్టింది. దాంతో ఆ జలసంధిని ఎలాగైనా ఓపెన్ చేయించాలని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చేయని ప్రయత్నం లేదు. ఇరాన్కు గడువు మీద గడువు పెడుతూ పోతున్నాడు ట్రంప్. అయితే ఈ హెర్మూజ్ జలసంధి ఉద్రిక్తతలు ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిపోయాయి. ఒకవైపు ఇరాన్తో పెరుగుతున్న ఘర్షణల మధ్య అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చేసిన వ్యాఖ్యలు మరింత సంచలనంగా మారాయి. ఇరాన్ నుంచి వరుసగా ఎదురు దెబ్బలు తగలడం ఒకవైపు, ఒప్పందానికి పెట్టిన గడువు ముగిపోవడం, అయినప్పటికీ కూడా ఇరాన్ నుంచి ఎలాంటి స్పందన లేకపోవడం, ఈ పరిణామాల మధ్య ట్రంప్ తీవ్ర అసహనానికి గురవడమే కాకుండా ఆ అసహనాన్ని ట్రంప్ పత్రికాముఖంగాను ప్రెస్ మీట్లలోనూ వ్యక్తం చేస్తున్నాడు. ఆయన సోషల్ మీడియా ప్లాట్ఫామ్ అయిన ట్రూత్లో ఆయన చేసిన పోస్టు ఉదాహరణగా చెప్పొచ్చు. ఆ పోస్టులో ఆయన ఇరాన్ని చాలా గట్టిగా వార్నింగ్ ఇచ్చాడు. అయితే హెర్ముజ్ జలసంధిని వెంటనే తెరవాలని, తెరవకపోతే తీవ్రమైన పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందనేసి ఇరాన్ని గట్టిగా వార్నింగ్ ఇచ్చాడు ట్రంప్. ఇంతటితో ఆగకుండా మంగళవారం నుంచి ఇరాన్లోని కీలకమైన మౌలిక సదుపాయాలపై దాడులు ప్రారంభిస్తామని కూడా ట్రంప్ గట్టిగా వార్నింగ్ ఇచ్చాడు ఇరాన్కి. ముఖ్యంగా పవర్ ప్లాంట్లు, వంతెనలు లక్ష్యంగా చేసుకుంటామని పేర్కొన్నాడు. అయితే ఇది యుద్ధంలో కీలక ఘట్టం అవుతుంది అంటూ కూడా కొన్ని వ్యాఖ్యలు చేశాడు. ఇది ప్రస్తుతం చూస్తుంటే తీవ్ర పరిస్థితి ఎలా ఉందో అన్నది తెలియజేస్తుంది. ఇక అమెరికా సైనిక చర్యల గురించి మాట్లాడిన ట్రంప్ టెహ్రాన్లో జరిగిన దాడుల్లో పలువురు ఇరాన్ సైనికాధికారులు మరణించారని వెల్లడించాడు. కూల్చివేయబడిన F-15E యుద్ధ విమానానికి చెందిన ఇద్దరు పైలట్లలో ఒకరిని తక్షణమే రక్షించామని, మరొకరిని ప్రమాదకర పర్వత ప్రాంతం నుంచి చాలా సాహసోపేతంగా ఆ రెస్క్యూ ఆపరేషన్ నిర్వహించి అతన్ని కూడా బయటకు తీసుకొచ్చామని చెప్పారు. ఈ ఆపరేషన్ను అమెరికా చరిత్రలోనే అత్యంత క్లిష్టమైన రక్షణ చర్యగా ట్రంప్ వర్ణించాడు. అయితే శత్రువుల గగనతలంలో 7 గంటల పాటు కొనసాగిన ఈ ఆపరేషన్లో ఒక్క అమెరికన్ సైనికుడు కూడా ప్రాణాలు కోల్పోకపోవడం తమ మిలిటరీ సామర్థ్యానికి ఇది నిదర్శనమని ప్రగల్భాలు పలుకుతున్నాడు ట్రంప్. తీవ్ర గాయాలతో ఉన్న పైలట్ కూడా ధైర్యంగా వ్యవహరించాడని పేర్కొన్నాడు. అయితే ఇంకోవైపు చూస్తే రాజకీయంగా పరిస్థితి మరింత ఉద్రిక్తభరితంగా మారుతుంది. ఇరాన్తో యుద్ధ వాతావరణం నెలకొన్న ఇలాంటి సమయంలో అమెరికాలో ట్రంప్ భవిష్యత్తుపై ఒక చర్చ అయితే మొదలైంది. ఆయనను పదవి నుంచి తొలగించే అవకాశాలపై ఇప్పటికే ఊహాగానాలు అందుకున్నాయి. ఆయన ఏ క్షణంలోనైనా పదవీచ్యుతుడు అవ్వవచ్చనే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయని భావిస్తున్నారు. ఆయన్ని అమెరికా రాజ్యాంగంలోని 25వ సవరణ ప్రకారం ఒక అధ్యక్షుడు తన బాధ్యతలను సరిగా నిర్వర్తించలేకపోతున్నారని కనుక భావిస్తే ఉపాధ్యక్షుడు ఇంకా క్యాబినెట్ మెజారిటీ సభ్యులు కలిసి ఆయనను పదవి నుంచి తొలగించే అవకాశం ఉంది అమెండ్మెంట్ 25 ప్రకారం. ప్రస్తుతం ట్రంప్ తీసుకుంటున్న నిర్ణయాలు అమెరికా భద్రతకు ముప్పు కలిగిస్తున్నాయంటూ ప్రతిపక్ష డెమోక్రాట్లు తీవ్రంగా విమర్శిస్తున్నారు. అయితే సర్ప్రైజింగ్గా ఆయన సొంత పార్టీకి చెందిన కొందరు రిపబ్లికన్ నేతలు కూడా ట్రంప్ మీద బహిరంగంగానే అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తుంది. ఇప్పటికే ఈ అంశం మీద ఒక చట్టసభ్యుడు అధికారిక ప్రతిపాదన కూడా తీసుకొచ్చినట్లుగా వార్తలు అయితే వినిపిస్తున్నాయి. ఇదిలా ఉంటే ప్రెడిక్షన్ మార్కెట్లలో కూడా ఆసక్తికరమైన మార్పులు కనిపిస్తున్నాయి. కల్చి వంటి ప్లాట్ఫామ్లలో ట్రంప్ పదవి కోల్పోయే అవకాశాలపై పందాలు కూడా కాసుకుంటున్నారంట. అయితే గత నెలలో కేవలం 25% మంది మాత్రమే ఆయన దిగిపోతాడు, ఆయనను తప్పిస్తారు అని ఊహించగా ఇప్పుడు ఆ సంఖ్య
35% పైగా పెరిగింది. అంటే ఆయన పదవీ కాలం పూర్తయ్యే లోపే పరిస్థితులు మారిపోయే అవకాశమే ఎక్కువ ఉందనేసి ప్రెడిక్షన్స్ విశ్లేషకులు భావిస్తున్నారు. ఇరాన్‌తో పెరుగుతున్న ఇలాంటి ఘర్షణలు, మిత్ర దేశాలతో సరైన సమన్వయం లేకుండా తీసుకుంటున్న నిర్ణయాలు ఇవన్నీ కలిపి ఈ పరిస్థితికి దారితీస్తున్నట్లుగా అంతర్జాతీయ వర్గాలు చెప్తున్నారు, విశ్లేషకులు భావిస్తున్నారు. శాంతిని కాపాడాల్సిన నాయకుడు యుద్ధోన్మాదంతో వ్యవహరిస్తున్నాడనే విమర్శలు కూడా వినిపిస్తున్నాయి. ఈ విషయంలో ట్రంప్‌ను అన్ని వైపుల నుండి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పటివరకు ఎప్పుడూ చూడని విధంగా సొంత వ్యవస్థలోనే అధ్యక్షుడిపై వ్యతిరేక స్వరం పెరుగుతూ ఉండటం ఇక్కడ గమనించాల్సిన విషయం. మరి ఈ ఉద్రిక్త పరిస్థితులు ఎటువైపు దారితీస్తాయి? ట్రంప్ రాజకీయ భవిష్యత్తు ఎలా ఉండబోతుంది? హార్మోజ్ జలసంధిని ఇరాన్ ఓపెన్ చేస్తుందా? ట్రంప్ పదవీచ్యుతుడు అవుతాడా? అలాంటి విషయాలు కాలమే నిర్ణయిస్తుంది.